ఓం నమో నారాయణాయ. వైశాఖ పురాణం 14వ అధ్యాయము. ఛత్రదాన మహిమ. శృతదేవ మహాముని ఇట్లు పలికెను. వైశాఖ మాసమున ఎండకు బాధపడు సామాన్యులకు మహాత్ములకు ఎండ వలన బాధ కలుగుకుండా ఉండటకై గొడుగులనిచ్చిన వారి పుణ్యము అనంతము. దానిని వివరించు కథను వినుము. పూర్వము కృతయుగమున జరిగిన వైశాఖ మాస వ్రతమును వివరించు కథ. ఇది వంగదేశమున సుకేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడు అనే రాజు కలడు. మహావీరుడగు అతడు ఒకప్పుడు వేటకు పోయెను. అడవిలో వరాహము మున్నగు జంతువులను పెక్కిటిని వేటాడి అలసి అచటనున్న మునుల ఆశ్రమమునకు వెళ్ళెను. ఆ ఆశ్రమము శతర్చినులను మునుల ఆశ్రయము. ఆ విషయం ఎరుగని రాజకుమారుడు వారిని పలు విధములుగా పలకరించినను వారు సమాధానం ఇయ్యకపోవటచే వారిని చంపబోయెను. ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించెను. అప్పుడు ఆ మునుల శిష్యులు అనేకులు అచటకు వచ్చి రాజును వారించిరి. ఓ దుర్బుద్ధి, మా గురువులు తపోదీక్షలో ఉన్నారు. వారికి బాహ్య స్మృతి లేదు, కావున వారు నిన్ను చూడలేదు, గౌరవింపలేదు. ఇట్టి వారిపై కోపము కూడదని వారు పలికిరి. అప్పుడు కుశకేతుని కుమారుడగు హేమకాంతుడు వారిని చూసి, మీ గురువులు తపోదీక్షలో ఉన్నచో మీరు అలసిన నాకు ఆతిథ్యమును ఇవ్వండి అలసిట వలన వచ్చిన కోపముతో పలికెను. అప్పుడు వారు, రాజకుమార, మేము భిక్షాన్నమును తినువారము, మీకు ఆతిథ్యం ఇచ్చుటకు మా గురువుల ఆజ్ఞ లేదు. ఇట్టి మేము నీకు ఆతిథ్యము ఈయజాలము అని పలికిరి. హేమకాంతుడు, ప్రభువుల మగు మేము క్రూర జంతువులు, దొంగలు మున్నగు వారి నుండి మేము రక్షించు ప్రభువులము. మేమిచ్చిన అగ్రహారములు మున్నగు వానిని పొందియు మీరు మా ఎడల ఈ విధముగా ఉండరాదు. కృతజ్ఞులైన మేము చంపినను తప్పులేదు అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపెను. మిగిలిన శిష్యులు భయముతో పారిపోయారు. రాజభటులు ఆశ్రమములోని వస్తువులను కొల్లగొట్టిరి, ఆశ్రమమును పాడు చేసిరి. పిమ్మట హేమాంగదుడు తన రాజ్యమునకు మరలిపోయెను. కుశకేతువు తన కుమారుడు చేసిన దానికి కోపించెను. నీవు రాజుగా ఉండదగవని వానిని దేశము నుండి వెడలుగొట్టెను. హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశ బహిష్కృతుడై అడవులలో వసించుచు కిరాతుడే జీవింపసాగెను. ఈ విధముగా 28 సంవత్సరములు గడిచెను. హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటు పడి కిరాత ధర్మములను ఆచరించుచుడు కిరాతుడే జీవించుచుండెను. బ్రహ్మహత్యా దోషమున నిలకడలేక అడవులు బట్టి తిరుగుచూ జీవించుచుండెను. వైశాఖ మాసమున త్రితుడు అను మహాముని ఆ అడవిలో ప్రయాణించుచుండెను. ఎండ వేడికి బాధపడి దప్పికచే పీడింపబడుచు ఒకచోట మూర్ఛిల్లెను. దైవికముగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడు వానిని చూసి జారిపడెను. మోదుగా ఆకులను తెచ్చి ఎండ పడకుండా గొడుగుగా చేసెను. తన వద్ద సొరకాయ బుర్రలోనున్న నీటిని చల్లి వానిని సేద తీర్చెను. త్రితుడను వాని చేసిన ఉపకారములచే సేదతీరి సొరకాయ బుర్రలోని నీరు తాగి మోదుగు ఆకుల గొడుగుతో ప్రయాణము చేసి ఒక గ్రామమును చేరి సుఖముగా ఉండెను. హేమాంగదుడు వ్రతము ఆచరింపకపోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇచ్చుటచే వానికి గల పాపములన్నీ పోయెను. దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడెను. కొంతకాలమునకు అతడు రోగగ్రస్తుడై ఉండెను. పైకి లేచియున్న జుట్టుతో భయంకర ఆకారులగు యమదూతలు వాని ప్రాణములను కొనుపోయి వచ్చిరి. హేమకాంతుడను వారిని చూచి భయపడెను. వైశాఖమున మోదుగాకుల గొడుగును సొరకాయ బుర్ర నీటిని ఇచ్చిన పుణ్య బలమున వానికి శ్రీ మహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణువును స్మరించును. దయాశాలియగు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి, నీవు హేమాంగదుని భయపెట్టుచున్న యమదూతలను నివారింపుము. వైశాఖ మాస ధర్మమును పాటించిన హేమాంగదుని వారి నుండి రక్షింపుము. హేమాంగదుడు వైశాఖ ధర్మము ఆచరించి నాకిష్టమైన వాడు అయ్యను, పాపహీనుడయ్యను. ఇందు సందేహము లేదు. ఇంతకు పూర్వము అపరాధములు చేసినను నీ కుమారుడు వైశాఖ ధర్మము ఆచరించి ఒక మునిని కాపాడాడు.
మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినవాడు. ఆ దాన ప్రభావమున ఇతడు శాంతుడు, దాంతుడు, చిరంజీవి, శౌర్యాది గుణ సంపన్నుడు, నీకు సాటి అయినవాడు. కావున వీనిని రాజుగా చేయమని నా మాటగా చెప్పమని శ్రీ మహావిష్ణువు విశ్వక్సేనుని హేమాంగదుని వద్దకు పంపెను. భగవంతుని ఆజ్ఞ ప్రకారము విశ్వక్సేనుడు హేమాంగదుని వద్దకు పోయెను. యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపెను. హేమాంగదుని తండ్రియగు కుశకేతువు ఆయన వద్దకు కొనిపోయి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమాంగదుని అప్పగించెను. కుశకేతువు భక్తితో చేసిన పూజను స్తుతులను స్వీకరించెను. కుశకేతువు కూడా సంతోషముతో తన పుత్రుణ్ణి స్వీకరించెను. తన పుత్రునకు రాజ్యమును ఇచ్చి విశ్వక్సేనుని అనుమతితో భార్యతో పాటు వనములకు ఏగి తపము ఆచరించబోయెను. విశ్వక్సేనుడను కుశకేతువును హేమాంగదుని ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యమునకు ఏగెను. హేమకాంతుడైన మహారాజైనను ప్రతి సంవత్సరము వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును దానికి చెందిన దానములను చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యను. హేమాంగదుడు బ్రహ్మజ్ఞాని అయి ధర్మ మార్గము అవలంబించి శాంతుడు, దాంతుడు, జితేంద్రియుడు, దయా స్వభావి అయి అన్ని యజ్ఞములను చేసెను. సర్వ సంపదలను పొంది పుత్ర పౌత్రులతో కూడినవాడి సర్వభోగములను అనుభవించును. చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందెను. శృతకీర్తి మహారాజా, వైశాఖ ధర్మములు సాటిలేనివి, సులభ సాధ్యములు, పుణ్యప్రదములు, పాపమును దహించునని ధర్మార్థ కామ మోక్షములను కలిగించునవి. ఇట్టి ధర్మములు సాటిలేని పుణ్యఫలమును ఇచ్చునని శృతదేవుడు వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పెను. ఇది వైశాఖ పురాణం 14వ అధ్యాయం సంపూర్ణం. మరిన్ని భక్తి విశేషాలకు సచ్చరిత్రలు, పురాణాలు, అవధూతల చరిత్రలు, పండుగ విశిష్టతలు, భక్తి పాటలు, భక్తి కథలు, పురాణాల గురించి ప్రశ్నలు అంటే క్విజ్, ఇలాంటి ఎన్నో విషయాలను నేను చేసే ప్రతి ఆడియోస్ని మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే అందరూ వినగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు, మీకు నచ్చితే షేర్ చేయగలరు. సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఖచ్చితంగా అందరూ బెల్ని కొట్టండి. అప్పుడే నేను చేసిన ప్రతి నోటిఫికేషన్, ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. ఓం నమో నారాయణాయ. స్వస్తి.